నమస్కారం తెలుగు రుచికి స్వాగతం ఈ రోజు 4వ శ్రావణ శుక్రవారం అందుకే తెలుగు రుచి ఎంతో అందంగా ముస్తాబై ప్రత్యేకమైన వంటలతో రెడీగా ఉంది మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి ఆహా ఏం రుచిలో రాజుగారు ఏం వంట చేయబోతున్నారో తెలుసుకోవాలంటే రాజుగారికి వెల్కమ్ చెప్పేద్దాం వెల్కమ్ రాజుగారు హలో రాజుగారు హలో అండి ఆహా ఏం రుచిలో ఏ వంట నేర్పిస్తున్నారు ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా మంది కూడా అంటే పూజలు చేసుకుంటూ ఉంటారు కదా అవును పులుసు చేస్తున్నాను సో కంపల్సరీ అంటే భోజనాల్లో అది కంపల్సరీగా ఉంటుంది సో ఈరోజు కొంచెం స్పెషల్గా చిట్టి గారెలతో పులుసు చేస్తున్నాను చిట్టి గారెలతో పులుసా సో అంటే మనకు ప్రతి ఒక్కరు కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి అని కోరుకుంటారు కదా సో కాబట్టి ఇలా చేసుకుంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఓకే అంటే ఆ గారెలు మినపప్పుతో చేస్తారా లేదు చూపిస్తాను నేను అవునా ఓకే చిట్టి గారెలతో పులుసు చేస్తున్నారంటండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం చిట్టి గారెల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన శనగపప్పు 2 కప్పులు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు 2 వెల్లుల్లి రెబ్బలు 4 కరివేపాకు 2 రెమ్మలు చింతపండు తగినంత కారం తగినంత ఉప్పు తగినంత ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ఇంగువ చిటికెడు పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా శనగపిండి 2 టేబుల్ స్పూన్లు చిట్టి గారెల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేసాం కదా రాజుగారు స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి సో ఫస్ట్ మనం చిట్టి గారెలు చేసుకుందాం సో డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం సో ఇక్కడ నేను శనగపప్పుతో చేస్తున్నాను ఓకే సో ఈ పూజలో ఏంటంటే అమ్మవారికి అప్పుడు స్వీట్ ఐటమ్తో పాటు హాట్ కూడా అవును అంటే గారెలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా సో దాంట్లో అంటే శనగపప్పు ఎక్కువ వాడుతూ ఉంటారు ఓకే రాజుగారు సో దాంతో నేను గారెలు చేస్తున్నాను సో ఇది ముందుగా ఏంటంటే మనం 1 గంట పాటు నానబెట్టేసి శనగపప్పుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసి పెట్టేసుకోవాలి ఓకే ఓకే సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం సో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి సో అది కూడా కొంచెం టేస్ట్గా ఉండాలి కాబట్టి కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ చాయిస్ అండి కొద్దిగా ఉప్పు ఓకే సో గ్రేవీలో కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర ఇలా చేస్తుంటే నేను మీరు పులుసు చేస్తున్నారన్న విషయం మర్చిపోయాను ఏదో వడలు చేసుకుని తింటామేమో అనుకుంటున్నాను ఉంటాయి కాబట్టి అంటే ఆ రోజు కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటే చారు కానీ ముక్కల పులుసు కానీ అలా చేసుకుంటుంటారు కదా సో వాటి ప్లేస్లో ఇలా ఆ పిండి వంటల్లో ఎలాగో చేసుకుంటాం కొంచెం గారెలు చిన్నగా చేసేసుకొని ఇలా పులుసు చేసేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది శనగపప్పు నానబెట్టిన తర్వాత వాటర్ ఏం పోయకుండానే కచ్చాపచ్చాగా చేశారు కదా అవునండి సో దీనికి అసలు వాటర్ ఏం వేయాల్సిన అక్కర్లేదు అంటే తేమ ఉంటుంది కదా దాంట్లో నానిన తర్వాత అవసరం అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు బట్ ఇది మనకి ఓకే సరిపోయింది ఇప్పుడు గారెలు అంటే మీరు మధ్యలో హోల్ చేసి చేస్తారా లేదు ఫ్లాట్గానే చేస్తాం ఓకే సో అది మినపప్పుతో చేసుకుంటే కొంచెం చిన్నగా బట్ మరీ చిట్టి గారెలు అనుకున్నప్పుడు దాంట్లో హోల్ కూడా చేయలేము అదే సో అవునండి చిన్నగా కాబట్టి దీంతో చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకున్నప్పుడు అంటే పెద్ద సైజులో గారెలు చేసుకుని ముక్కలుగా కట్ చేసి మనం పులుసులో యాడ్ ఓకే పకోడీ పులుసు చేసుకుంటాం కదా అలా మనం గారెలా చేసేసుకొని ముక్కలుగా చేసేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఓకే సో చేతికి కొంచెం మనం అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ పెట్టేసుకుని ఇప్పుడు మీరు గ్లౌజ్ వేసుకొని చేస్తున్నారు కాబట్టి కొంచెం బాగా వస్తుందేమో లేదంటే చేతి మీద వస్తుందా అరిటాకులు లేదా బాదామాకు అలాంటి ఏదైనా మనం చేసుకోవచ్చు సో ఇలా చిన్న సైజులో ఓకే కావాలంటే మధ్యలో హోల్ మనం స్ట్రా తోటి ఇలా అంటే వచ్చేస్తుంది కదా అలా కూడా బాగుంది కదా చేసుకోవచ్చు సో అది ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి అప్పగిచ్చేయచ్చు అలా చేసి పెడితే వాళ్ళు హోల్స్ కొట్టి పెట్టేస్తారు ఆ తర్వాత మనం వాడుకోవచ్చు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము కూడా వంటలో పాల్గొన్నామని సో పులుసులో ఇవి ఉడుకుతాయి కదా వేయించినవి ఇక్కడ ఏంటంటే మనం
3 వంతులు మనం ఇక్కడ ఫ్రై చేసేస్తాం. మిగతాది మనం పులుసులో వేసిన తర్వాత కొంచెం లైట్గా అక్కడ ఉడికిపోతుంది. ఓకే. ఆ టైంలో ఆ పులుపు కూడా దీంట్లోకి బాగా లోపల వరకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మనం అటువైపు మార్చేసి ఇటువైపు పులుసు పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు పులుసుకి మనం పోపు పెట్టేసుకున్నాం. సరిపడా ఆయిల్, ఎండుమిరపకాయలు, తిప్పచ్చా రాజు గారు? తిప్పేసేయచ్చు. సో కొంచెం పచ్చిగా ఉంటే మనకు అడుగునానే ఉండిపోతాయండి. సో ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్ వెయిట్ అయిపోయి పైకి వెళ్తాయి కదా, అప్పుడు మనం టర్న్ చేసుకో. సో పోపు దినుసులు, జీలకర్ర ఆవాలండి. ఓకే. ఈ ఆవాలు చిట్టుపట్లాడేప్పుడు వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పులుసు కాబట్టి కొద్దిగా ఇంగువ అండి. సో ఇక్కడ నేను గారెలో ఉల్లిపాయలు కానీ ఇక్కడ పోపులో వెల్లుల్లి కూడా వేసాను కదా. సో పూజలు కాబట్టి సో అవి లేకుండా చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ రెండింటిని కూడా అవాయిడ్ చేసేయచ్చండి. ఓకే. సో ఇందులో మీరు ఉల్లిపాయ వేస్తున్నారు రాజు గారు? దాంట్లో గారెలో వేస్తాను నేను. అవును, వేసారండి. సో వెల్లుల్లి ఇక్కడ వాడుకున్నాం కదా, సో అక్కడ లేదు పూజ టైంలో అనుకుంటే ఆ రెండు లేకుండా చేసేసుకోవచ్చు. కానీ పులుసులో జనరల్గా వెల్లుల్లిపాయ వేస్తే బాగుంటుందా? అంటే పూజల్లో కొద్దిమంది మామూలుగా పులుసుల్లో పులుసులో కంపల్సరీగా ఉంటాయండి. అవును, పూజల్లోని ఉల్లిపాయలు వాడకుండా చూసుకుంటారు కదా. సో దీంట్లో చింతపండు గుజ్జండి, సరిపడా ఉప్పు, అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాం, అంటే కొంచెం లూజ్ కావడానికి. సో ముందుగానే ఎక్కువ వేస్తే మనకు అది మగ్గడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే. సో దీంట్లో మామూలుగా పులుసులో ఏంటంటే మనం చివరాకన్నా కొంచెం తీపి కోసం బెల్లం వాడతాం కదా. సో ఇక్కడ నేను మనం గారెలు దీంట్లో యాడ్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ నేను తీపి యాడ్ చేయట్లేదండి. కావాలి అనుకుంటే, అంటే గారె టేస్ట్ కొంచెం తీపిగా తింటే బాగుండదు కాబట్టి ఇక్కడ వేయట్లేదు. కాదు ఉంటే బాగుంటుంది అనుకున్న అంటే కొంతమందికి అలవాటు కాబట్టి, సో అలాంటి వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు బెల్లం. సో అలాగే ఇక్కడ కొంచెం చిక్కదనం కోసం కూడా నేను శనగపిండి వాడుతున్నాను. మామూలు కావాల్స్తే బియ్యపిండి కూడా వాడుకోవచ్చు. ఓకే. సో కొంచెం దగ్గరకు వచ్చేసి ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. సో మనం గార్లిక్ కూడా తీసేసుకోవచ్చు. సో దీంట్లో కూడా వాటర్ యాడ్ చేశాను. ఇది కొంచెం మనకు మరగాలి. సో ఈలోగా ఒక బౌల్లో శనగపిండి మిక్స్ చేసేసుకుందామండి. సో ఇది చిక్కగా రావడానికి. సో మ్యాక్సిమం ఉండలు లేకుండా చూసుకోవాలి. లేదా దాంట్లో వేసుకునేప్పుడు మనం టీ వడగట్టేది స్ట్రైనర్ ఉంటుంది కదా, అలా వేసుకున్న చిన్న చిన్న ఎక్కడన్నా మనకు తెలియకుండా ఉంటే అక్కడ ఆగిపోతాయి. ఓకే. సో అలా ఉండలు మాత్రం ఉండకూడదు. సో ఇది మరగడానికి వస్తున్నప్పుడే కొద్దిగా ధనియాల పొడి, సో కొంచెం కొద్దిగా జీలకర్ర పొడి, వెంటనే కలిపేసుకోవాలి. ఎస్. కొంచెం లూజ్గానే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మనం గారెలు వేస్తాం కదా. అవును, అప్పుడు అది కొంచెం మళ్ళీ పీల్ చేసుకుంటుంది కాబట్టి అది థిక్నెస్ అనేది చూసుకొని ముందుగానే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, రెడీ అయిందండి. మనం గారెలు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇవి యాడ్ చేశాక మళ్ళీ ఎక్కువగా మనం మరిగించాల్సిన అవసరం లేదండి.
ఆ వేడి సరిపోతుంది. అండ్ గారెలు కూడా బాగానే వేగిపోయాయి. సో ఆ వేడికి వీటికి ఆ పులుపు కూడా అంతా కూడా పట్టేస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం స్టవ్ కట్టేసేసి చివరిలో కొద్దిగా కొత్తిమీర, ఇది కొంచెం పీల్చుకున్న తర్వాత అప్పుడు కొంచెం చిక్కదనం వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా మనకి. సో మనం ఇలా పల్చగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి. కొంచెం పల్చగా ఉన్నప్పుడే చూసుకోవాలి, అంటే దాంట్లో గారెలు యాడ్ చేసాం కాబట్టి అది పీలుస్తుంది. శనగపిండి, శనగపప్పు ఉంది కదా. ఓకే. ఇక్కడ కూడా పైన కొద్దిగా కొత్తిమీర. చిట్టి గారెల పులుసు రెడీ అండి. ఓకే, చూస్తున్నారు కదండి, వెరైటీగా చిట్టి గారెల పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. చిట్టి గారెల పులుసు తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పు కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో గారెల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మరగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. ఆ తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై గారెలు వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చిట్టి గారెల పులుసు రెడీ. చిట్టి గారెల పులుసు తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, సో కొంచెం స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. చిట్టి గారెలు కూడా యాడ్ చేసాం కదా దీంట్లో. అవును. పులుసు పులుపులుగా గారెలు దాన్ని కూడా పులుపు పట్టింది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకుని అలా మామూలుగా ఇడ్లీ సాంబార్ తింటారు కదా, అలా తినేయచ్చు. అవును, హ్యాపీగా తినేసేయచ్చు. రైస్ అక్కర్లేదు. అవును, ఎస్, బట్ కొంచెం హెవీగా అవుతుంది, పర్లేదు అనుకుంటే తినేసేయచ్చు. అవును, సూపర్ ఉందండి, నిజంగా చాలా చాలా బాగుంది. ఏదో పెరుగు వడలు చేసుకుంటాం కదా, అలాగే పులుసు గారెలు. అవును, చాలా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనము బ్రెడ్తో ఏవైనా స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు వాటి అంచులు కట్ చేసేస్తూ ఉంటాం కదా. ఈ అంచులు పడేయకుండా వాటిని కాస్త ఎండబెట్టి పొడి చేసి పెట్టుకున్నట్లయితే ఏవైనా గ్రేవీ కూరలు, మసాలా ఐటమ్స్ తయారు చేసుకునేటప్పుడు ఈ పొడి అందులో కొద్దిగా యాడ్ చేసుకున్నట్లయితే కూర మరింత రుచికరంగా ఉండడమే కాకుండా గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హలో అండి, నేను మీ వందన. అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మరి ఇవాళ నేను చేయబోతున్న స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? గుల్కండ్ గోధుమ హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుల్కండ్ గోధుమ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుల్కండ్ అరకప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, రోజ్ సిరప్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, గులాబీ రేకులు కొద్దిగా. గుల్కండ్ గోధుమ హల్వా అంటున్నాను, గుల్కండ్తో ఎలా చేస్తారు అనే కదా మీ డౌట్. అది ఎలా చేయాలో ఆ రెసిపీ నేను చూపించేస్తా. ఫస్ట్ మనము ప్యాన్ హీట్ చేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి, ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. బాదం, కిస్మిస్, జీడిపప్పు వేసానండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ భలే ఫ్లేవర్ ఉంటుంది కదండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. సో ఇవి మనకి బ్రౌన్ షేడ్లో వచ్చేస్తున్నాయి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇదే నెయ్యిలో నేను గోధుమ రవ్వ యాడ్ చేస్తున్నానండి. ఈ గోధుమ రవ్వని నేను బాయిల్ చేసి ఉంచుకున్నాను. దీన్ని నేతిలో యాడ్ చేసేద్దాం. కొంచెం ఫ్రై చేసుకుందాం.
బాయిల్ చేస్తే కొంచెం మనకు ఆ సాఫ్టీనెస్ అనేది వస్తుంది. మనం ఉడికించుకుంటే ఈ రవ్వని మనకి కొంచెం ఆ సాఫ్టీనెస్, ఆ క్రంచీనెస్ పోయి మనకు మెత్తగా ఉంటుంది. ఇది కూడా మనకి లైట్ బ్రౌన్ షేడ్లోకి మారుతుంది. ఇలా వేయించేసుకున్నానండి, లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చింది. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం పాలు యాడ్ చేసుకుందాం. ప్రాసెస్ అంతా మనం కేసరి చేసుకున్నట్టే ఉంటుంది, చాలా సింపుల్ ప్రాసెసే. మనం గుల్కన్తో చేస్తున్నాం అంతే. కొంచెం ఉడకనిద్దాము దీన్ని. యూజువల్గా మనం చిన్న చిన్న ఫ్లేవర్స్ యాడ్ చేయడంతో ఆ రెసిపీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుందండి. సేమ్ అలాగే మనం ఇక్కడ గుల్కన్ యూస్ చేసేసరికి ఈ రెసిపీ అంతా మీకు కొత్త రెసిపీలా వస్తుంది. సో ఇదంతా ఉడికిపోతుందండి. దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం. దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఇందులో షుగర్ యాడ్ చేసేద్దాం. నేను చాలా తక్కువ షుగర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే గుల్కన్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ అనేది చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను. సో గుల్కన్ కూడా యాడ్ చేసేస్తున్నా. దీన్ని మిక్స్ చేసేసుకుందాం. గుల్కండ్ యాడ్ చేసేసరికి మనం పాన్ తింటున్న ఆ ఫ్లేవర్ అదంతా స్మెల్ వస్తుంది. సో పాన్ తినే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఇది. చూసారా దగ్గరికి అయిపోతుంది. ఇదంతా కూడా మనకి రవ్వలో మొత్తం మిక్స్ అయిపోతుంది. దీంట్లో నేను ఇప్పుడు రోజ్ సిరప్ యాడ్ చేస్తున్నాను. రోజ్ సిరప్ మీకు దొరకలేదు అంటే రోజ్ ఎసెన్స్ యాడ్ చేయొచ్చు. ఇది జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం అండి. ఎక్కువ మనం ఫలూదాస్లో అది వాడుతూ ఉంటాం కదా, ఆ ఫ్లేవర్ రావడానికి. రోజ్ సిరప్ వేసుకున్నాక కూడా ఒక 3-4 రోజ్ పెటల్స్ వాడుతున్నాను. ఫ్రెష్గా ఉంటుంది కదా. రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఉడికిపోయిందండి. చూడండి రోజ్ పెటల్స్ అన్నీ కూడా దాంట్లో కలిసిపోయి దాని ఫ్లేవర్ అంతా అందులోకి ఇంకుతుంది. సో రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాం. చూసారు కదండి గుల్కన్ గోధుమ హల్వా ఎంత ఈజీ రెసిపీయో. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గుల్కన్ గోధుమ హల్వా తయారు చేసే విధానం. ముందుగా గోధుమ రవ్వ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఉడికించిన గోధుమ రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార రోజ్ సిరప్ వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత గులాబీ రేకులు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గుల్కన్ గోధుమ హల్వా రెడీ. రాజు గారు, గుల్కన్ గోధుమ హల్వా ఎలా ఉందో ఒకసారి మీరు టేస్ట్ చేసి చెప్పాలి. ఓకే, డిఫరెంట్ ఫ్లేవర్లో ఎక్కువగా స్వీట్ పాన్లలోనే తింటూ ఉంటాం గుల్కన్. మనం పాన్ తిన్న ఫీలింగే వస్తుంది కదా. ఎస్, సో ఆ గుల్కండ్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అండ్ రవ్వ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఎస్, కొంచెం ఆ పలుకులుగా ఉండి. సో ఇది కొంచెం అంటే చాలా తక్కువ మందికి ఎలా వస్తుంది. అది యూజువల్ గా క్యారెట్ హల్వా ఈ అవన్నీ కామన్ కదా. ఎస్, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది గుల్కన్ తో. మెయిన్ అంటే మీరు గులాబీ రేకులు కూడా కొన్ని వేశారు కదా, అది ఫ్లేవర్ తెలుస్తుంది కదా, ఫ్రెష్నెస్ అది. చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి గుల్కన్ గోధుమ హల్వా.
చాలా బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎన్ని రకాల ఆభరణాలు వాడుతూ ఉన్నప్పటికీ ముత్యాల ఆభరణాలకు ఉన్నటువంటి ప్రత్యేకతే వేరు కదా. మరి ముఖ్యంగా ముత్యాల ఆభరణాలు ధరించేటప్పుడు కొన్ని రకాల మెలకువలు పాటించాలి. ఆభరణాలు ధరించక ముందే పర్ఫ్యూమ్ లాంటివి స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాతే ఆభరణాలు ధరించాలి. ఇలా చేయడం వల్ల వాటికి ఉన్నటువంటి మెరుపు కానీ రంగు కానీ కోల్పోకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? డిఫరెంట్ ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. కోకో ఆల్మండ్ ఫ్రూట్ సలాడ్ అండి. కోకో ఆల్మండ్ ఫ్రూట్ సలాడ్. ఓకే, కోకో అంటే కోకో పౌడరా లేకపోతే కొబ్బరికాయ? కొబ్బరి పాలు యూజ్ చేస్తాను. కొబ్బరి పాలు కొంచెం హెల్దీగా. ఆల్మండ్స్ సో ఇప్పుడు ఈ టైంలో అందరు కూడా బాగా తినాలి అంటారు, హెల్దీగా ఉండాలంటారు. పవర్ రావాలి కదా. ఆ బేస్ లో ఈ సలాడ్ మనకు ఫుల్ గా సరిపోతుంది. ఓకే రాజు గారు, కోకో ఆల్మండ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కోకో ఆల్మండ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, దానిమ్మ పండు 1, అరటి పండు 1, ప్లమ్ 1, కర్బూజా కొద్దిగా, నానబెట్టిన బాదం పప్పు 1/2 కప్పు, ద్రాక్ష పళ్ళు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, అల్లం రసం 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా. ఈ కొబ్బరి పాలు మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి, ప్యాకెట్స్లో దొరుకుతాయి. ఈ మధ్య మనకు కొంచెం అంటే పౌడర్ లాగా కూడా వస్తుంది, మిల్క్ పౌడర్ లాగా ఇది కూడా వస్తుంది. కొద్దిగా వాటర్లో మనం హాట్ వాటర్లో డిజాల్వ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. కొంచెం మనకు గట్టిగా ఉంటే బాగుంటుంది. లేదా ఇప్పుడు పూజలప్పుడు ప్రతి ఇంట్లో కూడా పచ్చి కొబ్బరి ఉంటుంది. అవును. సో దాన్ని కొద్దిగా వాటర్ వేసేసి మనం గ్రైండ్ చేసుకుని వడగట్టుకున్న కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. కొంచెం నీళ్ళు పోసి కొద్దిగా గట్టిగా పిండి వేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ముందుగా ఫ్రూట్ మిక్స్ చేసుకుందాం. కర్బూజా. సో ఇప్పుడు మనకు హైబ్రిడ్ దొరుకుతుంది మనకు మార్కెట్లో. అలాగే యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలండి. ఓకే. సో సీజనల్గా మనకు దొరికే ఫ్రూట్స్ అన్నీ కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ద్రాక్ష, సో బ్లాక్ గ్రేప్స్ ఉంటే బ్లాక్ గ్రేప్స్ ఏదైనా కానీ. అలాగే ఇప్పుడు మనకు ప్లమ్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో, సో అవి కూడా. సో అరటిపండు మనం అప్పటికప్పుడు కట్ చేసుకోవాలి, లేకపోతే నల్లబడిపోతుంది. రాజుగారు, ఈ ఫ్రూట్ సలాడ్లో గ్రేప్స్ పుల్లగా ఉంటాయి కదా? అవునండి. మరి అప్పుడు కివి కూడా వేసుకోవచ్చా రాజుగారు? కివి కూడా వేసుకోవచ్చు. పియర్ కూడా వస్తుంది ఇప్పుడు మనకు మార్కెట్లో. సీజనల్గా మనకు దొరికే ఫ్రూట్స్ అన్ని కూడా వేసుకోవచ్చు. ఓకే. సో వాటర్ మెలన్ ఏంటంటే కొంచెం ఎక్కువ వాటరీగా అవుతుంది కాబట్టి అదొకటి కొంచెం లేకుండా. చాలామంది కర్బూజా వేసుకోరు అనుకుంటారు కదా, కానీ కర్బూజా ఫ్రూట్ సలాడ్లో వేస్తే చాలా బాగుంటుంది. అంటే దానికి కొంచెం స్వీట్నింగ్ యాడ్ అవుతుంది, కొంచెం చప్పగా ఉంటుంది, బట్ ఒక ఫ్లేవర్ ఉంటుంది దానికి. సో అలా స్వీట్గా ఉన్న సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా. ఎలాగో దీంట్లో కొంచెం స్వీట్నింగ్ ఇక్కడ నేను తేనె వాడుతున్నాను. సో అది కూడా కొంచెం పైన కోటింగ్లో వస్తుంది కాబట్టి తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అంటే వేరే ప్లేసెస్లో కర్బూజా వాడరా ఫ్రూట్ సలాడ్లో? అంటే విన్నాను చాలా మంది కర్బూజా వేస్తారా అని అన్నారు. వాడుకోవచ్చు. అంటే ఇది మనకు హైబ్రిడ్ది రౌండ్ షేప్లో ఉంటుంది కదా, అది వాడుకోవచ్చు. కొంచెం ముక్క అలాగే ఉంటుంది. సో సీజనల్గా మనకు గుమ్మడి షేప్లో ఉంటుంది కదా, కనుపులుగా గీతలు గీతలాగా, అది తొందరగా మ్యాష్ అయిపోతుంది. మనం మిక్స్ చేసేటప్పుడు జ్యూసీగా అయిపోతుంది బాగా మిక్స్ చేయడం వల్ల. సో అప్పుడు కొంచెం లూజ్గా అయిపోయి అంత బాగుండదు. దీంట్లో అది ఆల్మండ్ అనుకున్నాం కదా, నానబెట్టేసి బాదం పప్పుని ఇలా తొక్క తీసేసి పీసెస్లా కట్ చేసాం. మన ప్రతి బయటలో కూడా తగులుతూ ఉంటుంది. నైఫ్తోనే కట్ చేశారు రాజు గారు? yes అండి. ఆల్మండ్స్ గ్రేట్ చేసేవి కూడా వస్తే బాగుండు. ఉన్నాయి, అంటే డ్రైది గ్రేట్ చేస్తుంది. అది మామూలు ఆలు చిప్స్ చేసుకుంటాం కదా, చిన్న సైజ్ ఇప్పుడు మనకు ఆల్మండ్స్ కోసం వచ్చింది. అంటే డ్రైది బాగా చేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా అల్లం రసం, ఈ ఫ్రూట్ సలాడ్లో కొంచెం అల్లం జ్యూస్ అనమాట, కొంచెం కచ్చాపచ్చగా దంచేసి ఒక గుడ్డలో వేసేసి మనం ఇలా పెడితే ఇలా జ్యూస్ వస్తుంది. వాటర్ వేయనక్కర్లేదు. సో అల్లంలో ఉండే వాటర్ అలా బయటకు వస్తుంది. కొంచెం ఆ ఘాటు బాగుంటుంది. ఓకే. తర్వాత కోకో అనుకున్నాం కదా, సో కొబ్బరి పాలు, సో కొద్దిగా పుదీనా. ఓకే. ఒకసారి ఇవన్నీ బాగా
మిక్స్ చేసేసుకున్నామండి. ఓకే, చాలా సింపుల్గా ఉంది. ఇందులో కస్టర్డ్ అలాంటివి ఏమీ లేకుండా ఎస్, సింపుల్గానే జస్ట్ ఆ కోకో ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది, ఆ స్మూత్ టెక్స్చర్, టేస్ట్, ఆ ఫ్రూట్స్ అన్ని ఫ్లేవర్స్ కూడా కలిసిపోతాయండి. ఒకసారి ఇలా బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అనేది ఒకదానికొకటి అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ కోకో అనేది ఈ పాలు బాగుంది ఐడియా. సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే పూజల్లో మనకి ఎక్కువ మిగులుతాయి కాబట్టి అలా ప్లాన్ చేస్తాం. కొబ్బరికాయలు కూడా మిగులుతాయి కదా, ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. ఇందులో ఖర్జూర పండ్లు కూడా వేసుకోవచ్చు కదా, హనీ బదులు. అంటే కొంచెం ఖర్జూర సిరప్ వేసేసుకోవచ్చు, అంజీర్ కానీ ఏదన్నా మనకి అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు, రేజన్స్ కానీ. దీంట్లో లాస్ట్ మనం తేనె. ఓకే, సరిపడా చూసి, ఎందుకంటే అన్ని ఫ్రూట్సే కాబట్టి వాటికి ఉండే ఆ స్వీట్నెస్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి. సో కొంచెం పైనుంచి సో రెడీ అండి. చాలా ఫాస్ట్గా సింపుల్గా అన్ని ఫ్రూట్స్ కట్ చేసి వేసేసి కోకోనట్ మిల్క్ వేసి సరిపోతుంది. కొంచెం మనం ముందుగా ప్లాన్ చేసేసుకుంటే, నానబెట్టి అలా పీసెస్లా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో పైనుంచి ఇంకొంచెం ఆల్మండ్. ఓకే, సో మధ్యలో కొద్దిగా పుదీనా అండి. పుదీనా. ఓకే, మింట్ ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది. ఎస్, కోకో ఆల్మండ్ ఫ్రూట్ సలాడ్ రెడీ. సో మీద అలా పక్కన పెట్టేసింది, ఈ లోపల కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. సో కీరా క్యారెట్ తీసుకున్నాను. ఇది కూడా కొంచెం పూజ దగ్గర యూజ్ అయ్యేది, అగరొత్తులో పెట్టుకుంటారు కదా, కొంచెం చిన్న స్టాండ్ లాగా దీన్ని మనం వాడుకోవచ్చు. ఓకే, చాలా మంది అంటే అందుబాటులో లేకపోతే చేస్తుంటారు. అవును. ఓకే, సో ఇలా క్రియేటివ్గా చేసుకోవచ్చు కొంచెం. ఓకే, సో ఇక్కడ మనకు లెవెల్గా ఉంటుంది. సో పూజ టైంలోని వేరేవేవి కాకుండా ఫ్రూట్స్ వెజిటేబుల్స్తో మాత్రమే డెకరేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం ఉంటుంది, మధ్యలో సీడ్ పార్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ మన అగరొత్తులు అలా స్టిక్స్ ఉంటాయి. దీన్ని కొంచెం ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇంకొంచెం అంటే ఫ్లవర్ లుక్ ఇవ్వడానికి దీంట్లో ఏంటంటే క్యారెట్ తీసుకున్నాను. సో జస్ట్ చిన్న చక్రాల్లా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో ఎక్కడైతే ఇక్కడ మనం స్కిన్ ఓపెన్ చేసామో వాటిలో ఇలా పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ వస్తుంది. సో క్యారెట్ చాలా సన్నగా కట్ చేసుకుంటా, అంటే మనకు ఆ గ్యాప్లో పోవాలి కదా, అండ్ కొంచెం ఇలా వంగినట్టుంటే బాగుంటుంది. సో కొద్దిసేపు మనం వాటర్లో వేస్తే ఆ బెండింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇంకొంచెం లుక్ పెరిగిపోయింది, కలర్ కాంబినేషన్ కూడా. సో ఇలా తయారు చేసుకుని మనం అగరొత్తుల స్టాండ్లు అలా అగరొత్తులు పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టేసుకుంటారు, రథం దగ్గర చాలా బాగుంటుంది. చాలా బాగుంది. వెజిటేబుల్తో అగరొత్తులు స్టాండ్ చేశారు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రూట్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది కదా, మరి తయారీ విధానం చూద్దామా మరొకసారి. కోకో ఆల్మండ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో కర్బూజా ముక్కలు, యాపిల్, దానిమ్మ గింజలు, ద్రాక్ష పండు, ప్లమ్, అరటిపండు ముక్కలు, నానబెట్టిన బాదం పప్పు, అల్లం రసం, తేనె, కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన బాదం, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోకో ఆల్మండ్ ఫ్రూట్ సలాడ్ రెడీ. ఫ్రూట్ సలాడ్ కూడా రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ ఫస్ట్ అదే తెలుస్తుంది, అంటే ప్రతి ఒక్క ముక్క కూడా అలా కోటింగ్ లా వచ్చేసింది కదా. అవును. సో ఫ్రూట్స్ కొంచెం కష్టపడి కట్ చేసుకుంటే చాలు, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంది. జస్ట్ కలిపేసి అల్లం రసము, బాదం పప్పు, ఇంకా కోకోనట్ మిల్క్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం
ఇంకో చిట్కా, చేతి వేళ్ళకి గోరువెచ్చటి ఆల్మండ్ ఆయిల్తో మృదువుగా ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే వేళ్ళు మృదువుగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ చెఫ్ స్పెషల్. రాజుగారు, షెఫ్ స్పెషల్లో ఏం చూపిస్తున్నారు? జింజర్ కార్న్ రైస్ అండి. జింజర్ కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జింజర్ కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, శొంఠి పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2. జింజర్ కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ఇక్కడ నేను ఉడికించిన మనం బాస్మతి రైస్తో చేస్తున్నాను. ముందుగా మనం అన్నం పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. సో ఇలా రైస్ మనకు రెడీగా ఉంటే ఫాస్ట్గా మనం జస్ట్ అలా టెంపరింగ్గా చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ జింజర్ అన్నం కాబట్టి అల్లాన్ని ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ముందుగా చేసుకోకుండా అప్పటికప్పుడు చేస్తే ఘాటు బాగా తెలుస్తుందండి. ఓకే. సో అల్లం ముక్కలు కాకుండా గ్రైండ్ చేసుకున్నాం, కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ప్లస్ రైస్ ఐటమ్ కదా, కొద్దిగా నెయ్యి అయితే బాగుంటుంది. సో నెయ్యితో మనం తాలింపు పెట్టేసుకుంటున్నాం. ఓకే. సో ముందుగా కొద్దిగా జీలకర్ర, సో అక్కడక్కడ మనకు వాటితో పాటు కొద్దిగా జీడిపప్పు తగిలితే బాగుంటుంది అనుకుంటే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ అని ఇంకా కాదండి, ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్ అండి. ఇప్పుడు వేస్తున్నారా? ఎస్. సో కొంచెం వేగాలి అది. సో కొద్దిగా స్పైసీగా కూడా ఉంటే బాగుంటుంది అల్లం ఘాటుతో పాటు, కాబట్టి పచ్చిమిర్చి కొంచెం అన్నం నేతిలో వేగుతుంది, మంచి స్మెల్ వస్తుంది అల్లం. ఓకే. సో పచ్చిమిర్చి కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు, సో ఇప్పుడు మనం ఏదన్నా అంటే ఈ టైంలో కషాయాలు చేసుకున్న అల్లం బేస్లో కానీ కొంచెం జీలకర్ర పొడి, సొంటి కానీ ఇలాంటి ఎక్కువగా వాడుతున్నాం కదా, బట్ మనం చేసుకునే డిష్లలో కూడా కొంచెం అవన్నీ కూడా వచ్చేలాగా చూసుకుంటే సో ఇంకొంచెం బాగుంటుంది మనకు హెల్త్ వైజ్గా కూడా చూసుకున్నా. సో ఏదో ఒక రకంగా మనం ఇలా అల్లము ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండాలి, మనం వంటల్లో వేసుకుంటూ. వంటల్లో మామూలుగా మన పోపుల డబ్బానే ఔషధాలు కానీ అంటారు. సో దాంట్లో అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు స్వీట్ కానీ ఇక్కడ నేను ఉడికించి వేస్తున్నానండి. ఉడికించిన అయితే చాలా క్విక్గా అయిపోతుంది. స్వీట్ కార్న్ ఉడకడానికి కూడా టైం తీసుకోదు, ఎక్కువ టైం తీసుకోదండి. కొద్దిగా మనం నీళ్ళు మరుగుతున్నప్పుడు కొంచెం అలా స్వీట్ కార్న్ వేసేస్తే మీకు 2-3 నిమిషాల్లోపు ఉడికిపోతుంది. అదంతా లోపలంతా కూడా దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కదా, సో ఉడకడం వల్ల పైన లేయర్ కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో కొద్దిగా అవి కూడా వేగితే మనకి కార్న్ గింజలు, సో అవి వేగుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు, సో ఆ గింజలకి అలాగే రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాం. సో ఇంకొంచెం క్వాంటిటీలో మన గింజలనే రైస్ లేకుండా ఇలా తాలింపులా వేసేసుకుని కూడా తినేస్తాం, సూపర్గా ఉంటాయి అల్లం ఘాట్లో. సో ఇప్పుడు దీంట్లో రైస్ అండి, మనం ముందుగా ఉడికిచ్చేసుకున్న బాస్మతి రైస్. సో ఆ పచ్చి అల్లంతో పాటు ఇంకొంచెం సొంటి పొడి కూడా యాడ్ చేస్తుంది కొద్దిగా పైనుంచి, డ్రై జింజర్ పొడి. సో అల్లం ఫ్లేవర్ బాగా తెలియడానికి. ఎస్ అండి. సో కొద్దిగా జీలకర్ర పొడి. సో రైట్ వేసుకుని కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తాయండి ఇది. సో మొత్తం బాగా కలిపేసుకుంటే వేడి మీద.
ఒక 2 నుంచి 3 నిమిషాలు టైం పడుతుందండి. బాగా కలిపేసుకుంటే ఆ వేడి మీద మన దీంట్లో వేసిన ఆ అల్లం తాలూకు తర్వాత ఈ పొట్ల తాలూకు ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ రైస్కి పట్టేస్తే బాగుంటుంది. సో ఇందాక మనం కార్న్ వేయించుకున్నాం, బట్ రైస్ మనం వెంటనే కలిపేసి తీసేస్తే ఆ ఫ్లేవర్ తెలియదు, కొంచెం చప్పచప్పగా ఉంటుంది. సో వేడి మీద కొంచెం మనం అలా కాసేపు అలా తిప్పేస్తూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్కి బాగా పట్టేసి తినేప్పుడు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఓకే అండి, ఇది కొంచెం వేగుతుంటుంది. ఈ లోపు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పకోడీలు మరింత టేస్టీగా తయారు చేసుకోవడానికి మనం రకరకాల చిట్కాలు ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈసారి పకోడీ కోసం పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా పెరుగు వేసి పిండి కలుపుకుని దాంతో పకోడీలు తయారు చేసుకోండి. పకోడీలు బాగా కరకరలాడుతూ రుచికరంగా వస్తాయి. సో సరిపోయింది. సో ఈ వేడికి ఆ ఫ్లేవర్స్ అని పట్టేస్తాయి. ఇక్కడ స్టవ్ కట్టేసేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ఓకే, అల్లం ఘాటు అలాగే స్వీట్ కార్న్ కూడా స్మెల్ తెలుస్తుంది. ఉడికించిన స్వీట్ కార్న్ మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. సో పిల్లలు చాలా ఇష్టపడి తింటున్నారు స్వీట్ కార్న్. అవును. సో ఈ రైస్ ప్లేస్లో మనం కొర్రలు పొడి పొడిగా ఉడికించి కూడా వేసుకోవచ్చు. మిల్లెట్స్తో కూడా మనం చేసుకోవచ్చు. సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. సో ఇది మరీ ఎక్కువగా లేకుండా ఉండాలి, అందుకే పైన ఓన్లీ గార్నిష్ వేసాను. ఓకే. సో అల్లం ఘాటు మనకు మెయిన్గా దీంట్లో తెలుస్తుండాలి. సో వేడివేడిగా జింజర్ కార్న్ రైస్ రెడీ. జింజర్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. జింజర్ కార్న్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, జీడిపప్పు, అల్లం పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, శొంఠి పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ కార్న్ రైస్ రెడీ. జింజర్ కార్న్ రైస్ తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, స్మెల్ బాగా వస్తుంది. అల్లం ఘాటు బాగా తెలుస్తుంది. సూపర్ ఉంది రాజుగారు. ఎస్. సో మధ్యలో మనకు అది స్వీట్ కార్న్ తగులుతూ కమ్మగా అల్లం ఘాటుతో ఆ పచ్చిమిర్చి కూడా అంటే స్పైసీ సరిపోయిందండి. అవును, ఏం అక్కర్లేదు. థ్యాంక్స్ రాజుగారు, మీరే చెప్పేస్తున్నారు నా బదులు. అది తింటూ అసలు మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా, సో మీ మాటలు నేను వాళ్ళకి చెప్పేస్తాను. అవును, నిజంగా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అల్యూమినియం పాత్రలు అడుగు భాగంలో బాగా జిడ్డు పట్టేసి మురికి పట్టేసినట్లయితే వాటిని క్లీన్ చేసుకోవడానికి ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా యాపిల్ తొక్కలు వేసుకొని కాస్త నీళ్లు వేసుకొని బాగా బాయిల్ చేసి ఈ నీళ్ళన్నీ వంచేసి ఆ తర్వాత ఏదైనా డిటర్జెంట్తో వాష్ చేసినట్లయితే ఈ మురికి జిడ్డు అంతా కూడా శుభ్రంగా పోతాయి. ఈరోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషకాలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దామా? ఇప్పుడు మనం చూసిన రెసిపీ చిట్టి గారెల పులుసు. ఇదొక ఇంట్రెస్టింగ్ రెసిపీ, ఒక ట్రెడిషనల్ రెసిపీ. మనం ఎప్పుడైతే వెజిటబుల్స్ లేవనుకుంటామో క్విక్గా చేయాలంటే ఒక ప్రోటీన్ డెన్స్ రెసిపీ అని మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో శనగపప్పు ఉంది, శనగపిండి ఉంది. దీన్ని డీప్ ఫ్రై చేసి ఇన్స్టెంట్గా గారెలాగా చిట్టి గారెలాగా వేస్ట్ చేశారు. సో అఫ్కోర్స్ ఇందులో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్యాలరీ డెన్స్ రెసిపీ అయినప్పటికీ ఒక ట్రెడిషనల్ రెసిపీ, మనం అప్పుడప్పుడు చేసుకోవాల్సిన రెసిపీ. ఎవరైతే వెయిట్ లాస్ డైట్స్లో ఉన్నారో లేకపోతే వెయిట్ వాచ్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు దీన్ని ఫ్రీక్వెంట్గా తీసుకోవడానికి లేదు. కానీ మనం పిల్లలకి ఎప్పుడైనా ఒక వేరియేషన్ లాగా ఇంట్రడ్యూస్ చేయాలంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన ఒక వెరీ ఇంట్రెస్టింగ్ న్యూ రెసిపీ గుల్కంద్ గోధుమ హల్వా. గుల్కంద్ అనేది మనం ఎప్పుడు కూడా పాన్లో పెట్టుకొని చూస్తాం, లేకపోతే కొంతమంది లడ్డు తయారు చేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా హల్వా చేశారు. గుల్కంద్లో మెయిన్ బేస్ వచ్చేసి మనకి రోజ్ పెటల్స్ వస్తాయి. సో రోజ్ పెటల్స్ మనం యూజ్ చేసిన డీప్ కలర్ని బట్టి దాని బెనిఫిట్ ఉంటుంది. ఒక కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది గుల్కంద్తో. అలాగే మనకి ఒకవేళ కనుక
బ్రైట్ కలర్డ్ ఫ్లవర్స్ కనుక యూజ్ చేసి ఉంటే దానిలో ఉన్న గ్రేట్ ఫైటోకెమికల్ ప్రాపర్టీ మనకి దొరుకుతుంది. ఇందులో పంచదార కాకుండా కనుక మనం జాగరీ యూజ్ చేస్తే, హోల్ వీట్ ఫ్లవర్ యూజ్ చేస్తే కనుక అన్ని హెల్దీ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి మన డైట్లో ఒకేషనల్గా యూజ్ చేసుకోవాల్సిన రెసిపీ. సో యూజువల్గా స్వీట్స్లో మనం బియ్యం పిండి కానీ, గోధుమ పిండి కానీ, రవ్వ కానీ యూజ్ చేస్తాం కాబట్టి ఎప్పుడైతే ఒక వెజిటబుల్ బేస్డ్ స్వీట్ చేస్తున్నామో, లేకపోతే ఇంట్రెస్టింగ్ ఒక ఫ్లవర్ బేస్డ్ రెసిపీ చేస్తున్నామో, స్వీట్ చేస్తున్నామో, అది యూనిక్ అవుతుంది, అది డిఫరెంట్ అవుతుంది, అది హెల్దీ అవుతుంది. ఇప్పుడు మనం చూసిన ఒక హెల్దీ డెజర్ట్ కోకో ఆల్మండ్ ఫ్రూట్ సాలడ్. ఇందులో కనుక మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక ఇందులో నట్స్లో ఆల్మండ్స్ యాడ్ చేశారు, కొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేశారు, స్వీట్నెస్ కోసము హనీ యాడ్ చేశారు, టోటల్గా షుగర్ లేకుండా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో. పొటాషియం ఇచ్చే బనానా ఉంది, పెక్టిన్ రిచ్ అంటే సాల్యుబుల్ ఫైబర్ రిచ్ యాపిల్స్ ఉన్నాయి, ఫైబర్ రిచ్ దానిమ్మ ఉంది, అలాగే డీప్ రెడ్డిష్ పర్పుల్ కలర్డ్ ప్లమ్స్ కనుక మనం యాడ్ చేస్తే దాని నుంచి గ్రేట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ లేకపోతే ఇన్ఫెక్షన్ ఫైటింగ్ ప్రాపర్టీ వస్తాయి. సో ఈ సీజన్లో ప్లమ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రతి రెసిపీలో కూడా మీరు తప్పకుండా అది ఎంకరేజ్ చేసి యాడ్ చేయాలి. ఓవరాల్గా ఇది ఒక వెరీ హెల్దీ రెసిపీ. కొంచెం నట్స్లో ఆల్మండ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్మండ్స్ ఎప్పుడు కూడా విటమిన్ ఈ కంటెంట్ ఉండేటప్పటికీ దానిలో మనకి బ్రెయిన్ బూస్టింగ్ న్యూట్రియంట్స్ అనేవి లభిస్తాయి. సో ఓవరాల్గా వెరీ హెల్దీ రెసిపీ. మనం ఇది ఒక డెజర్ట్ లాగా యూస్ చేస్తే అన్నెసెసరీ ఎక్సెసివ్ క్యాలరీస్ రాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గుడ్ న్యూట్రియంట్స్ లభించేటట్టు ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ జింజర్ కార్న్ రైస్. అల్లము జింజర్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా ఉంచుతుంది. సో ఎనీ న్యూట్రియంట్ మన డైజెస్టివ్ సిస్టమ్, మన స్టమక్ని హెల్దీ కనుక ఉంచగలిగితే ఆటోమేటిక్గా గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతాయి, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది కిల్ అవుతాయి. కాబట్టి మనకి డిసీజ్ అనేది స్టార్టింగ్ పాయింట్లోనే రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో మనం ఎంత డిఫరెంట్ ఫామ్లో మనం టీలో వేసుకున్నా, లేకపోతే జింజర్ మన కషాయంలో వేసుకున్నా, లేకపోతే ఇట్లా రైస్లో వేసుకున్నా కూడా దాని హెల్త్ బెనిఫిట్స్ అనేవి పొందుతాము. ఇంకొక పక్కన ఇందులో కార్న్ యాడ్ చేశారు. కార్న్ ఒక న్యూ వెజిటబుల్, మనకి ట్రెడిషనల్ వెజిటబుల్ కాకపోయినా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మన డైలీ డయట్లో ఇన్కార్పొరేట్ అయిపోయింది. కార్న్లోంచి అగైన్ మనకి పీచు పదార్థం అనేది వస్తుంది. సో ఈ రెసిపీలో కొంచెం మనకి పీచు పదార్థం వస్తాయి, కొంచెం క్యాలరీస్ వస్తాయి, కొంచెం హెల్త్ బెనిఫిటింగ్ జింజర్ ప్రాపర్టీస్ వస్తాయి. కానీ ప్రోటీన్ డెఫిషియెంట్ రెసిపీ ఇది కాబట్టి మనము ప్రతి మీల్ని రీప్లేస్ చేయలేము. కానీ ఒకేషనల్గా ఒక వేరియంట్ లాగా మనం దీన్ని అప్పుడప్పుడు మన డైట్లో ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా మామిడి పండు గుజ్జు తీసుకుని అందులో కాస్త నిమ్మరసం వేసుకుని ఈ పేస్ట్తో చేతులు బాగా మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చేతులు సున్నితంగా మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రావణ శుక్రవారం వంటలు చాలా బాగున్నాయి కదండి. మీరు కూడా ఇవన్నీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.